జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లుంటే దానికి మించిన ఉద్యోగాలు కల్పన చేశామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 820 కోట్లకు సంబంధించిన జనాభా ఉంది. అంటే ముస్లిం, ముతకాఫ్, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఉద్యోగాలు కల్పన చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పీక్ లెవెల్స్ లో పోతాను. ఈ రోజు దేశానికి నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలు చూస్తా ఉన్నాం. అలాగే ఆయన సభలో చెప్తున్నారు, సూపర్ 6 పథకాలు మేము అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు లేవు, కొలువులు ఎక్కువ వస్తా ఉన్నాయి, నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ ఉపాధి జరుగుతాయనేసి చెప్తారు. అలాగే మన దావాస్ మీటింగ్ లో నారా లోకేష్ గారు 19 లక్షల కోట్ల పెంబోలు జరిగాయని చెప్తా అన్నారు. దానికి సంబంధించి పెట్టుబడులు వస్తా అన్నారు. సుమారు లక్షల కోట్లకు సంబంధించిన ఉద్యోగాలు వస్తాయని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. 99 పైసలకి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తులు, భూములు పంచడమే తప్పితే ఎక్కడా ఉద్యోగ కల్పన జరగలేదు. అలాగే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఉండే ఉద్యోగాలు ఊడగట్టడమే కాకుండా కేవలం ప్రకటనలకు మాత్రం పరిమితం అవుతున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు సుమారు దశాబ్ద కాలం నుంచి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఒక సరైన నోటిఫికేషన్ లేదు. ఆ సరైన నోటిఫికేషన్ లేకపోవడం, తర్వాత ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు కూడా నీటి మూటలుగా మారిపోయి. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులంతా మేలుకోవాలి. తమ హక్కుల సాధన కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం జనవరి 30 తేదీన జరగబోయే